ఓకే. సో గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ మనకి 3 డేస్ క్లాస్ బేసిక్స్ అనేది క్లియర్ కట్‌గా, నీట్‌గా తెలుసుకున్నాం. ఎందుకు ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఫర్దర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మినిమమ్ అకౌంట్స్ బేసిక్స్ తెలిసి ఉండాలి. అవి తెలిసి ఉంటేనే ఫర్దర్ క్లాస్‌కి మనము ఎళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో అసల జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? లెడ్జెస్ అంటే ఏంటి? ఎందుకు మన గ్రూప్స్ లెడ్జెస్‌గా డివైడ్ చేయాలి? డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? వోచర్ టైప్ కీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఓకే. ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఏ కీలోకొస్తాయి? ఇన్‌కమ్స్ ఏ కీలోకొస్తాయి? పర్చేసు ఏ ఫంక్షన్‌కి తీసుకోవాలి? సేల్‌కి ఏ ఫంక్షన్‌కి తీసుకోవాలి? జర్నల్స్‌లో ఏమేమొస్తాయి? ఓకేనా? ఇవన్నీ క్లియర్ కట్‌గా మనం 3 డేస్‌లో బేసిక్ క్లాస్ క్లియర్ కట్‌గా నేర్చుకున్నాం. ఓకే. సో ఆ 3 డేస్ క్లాస్‌కి ఈరోజు ఫోర్త్ డే టెస్ట్. సో మీ నాలెడ్జ్‌ని ఇక్కడ తెలుస్తుంది. ఈ 3 డేస్ బేసిక్ క్లాస్‌లో ఎంతవరకు మీరు నేర్చుకున్నారు? నెక్స్ట్ రేపు చెప్పబోయే క్లాస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ కానీ, తర్వాత నెక్స్ట్ ఇంగ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ క్రియేషన్ ఇవన్నీ కూడా ఫర్దర్ డేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ 3 డేస్ వరకు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఈరోజు నేను టెస్ట్ చేస్తాను. ఇవి మనకు క్లియర్ కట్‌గా ఉంటేనే నెక్స్ట్ మనము టాలీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ బాగుంటుంది. సో అదర్‌వైజ్ మనకు అండర్‌స్టాండ్ కాకపోతే కష్టమవుతుంది. అందుకోసం ఈరోజు ఏవైనా మీకు చెప్పలేకపోతే వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఫంక్షన్ కీస్ కావచ్చు, వోచర్ గ్రూప్స్ కావచ్చు, క్లియర్ కట్‌గా తెలుసుకున్నాం. ఓకే. సో నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళే చెప్పాలి. ఓకే. రెడీ పవన్? యాహ్! పవన్ నీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? క్యాపిటల్, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? వోచర్ కీ ఏమొస్తుంది చెప్పు. చెప్పు పవన్. క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? హలో! క్యాపిటల్ అనేది క్యాపిటల్ గ్రూప్. ఓకే. గుడ్. ఓకే డన్. ఫంక్షన్‌కి వోచర్ ఫంక్షన్‌కి ఏమొస్తుంది? ఫంక్షన్‌కి F6 సార్. F6. ఎందుకు F6 అవుతుంది? అది కంపెనీ బిజినెస్ అనేది ఇన్కమ్ కదండి సార్. ఇన్కమ్. వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. సో బిజినెస్‌కి క్యాపిటల్ అనేది ఇన్కమ్. ఓకే. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులుండాలి. సో బిజినెస్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తుంది? ఔట్ సైడ్ నుంచి అప్పునే తెచ్చుకుంటుంది. లేదంటే ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు. అంటే లైక్ ఇది నా బిజినెస్, ఈడ నేనే నా బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి. అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్‌లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే అని ఆలోచించాలి. సో బిజినెస్ దగ్గర డబ్బులు లేదు కాబట్టి బిజినెస్‌లో ఓనరే బిజినెస్‌కి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ అనే పర్సన్ బిజినెస్‌కి 1,00,000 అప్పు ఇచ్చాడు. ఇచ్చాడంటే బిజినెస్‌కి అప్పు ఇచ్చాడంటే ఇతను ఏమవుతాడు? గివర్. గివర్ అంటే బిజినెస్‌కి ఇచ్చేవాడు కాబట్టి అది బిజినెస్‌లోకి డబ్బు వస్తుంది కాబట్టి అది బిజినెస్‌కి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్స్ అన్నీ మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలని చెప్పాం? ఏ కీలో ఎంటర్ చేసుకోవాలని చెప్పాం? F6లో ఎంటర్ చేసుకోవాలని చెప్పాం. ఓకేనా? బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి బయటికి డబ్బులు వస్తుందంటే బిజినెస్‌లోకి అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. అది లోన్స్ అయినా కావచ్చు, లేదంటే మనకి ఓకేనా? లోన్స్ ద్వారా అయినా కావచ్చు, ఓనర్ ఇవ్వచ్చు. అది బిజినెస్‌కి ఇన్కమే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ చెప్పు పవన్. డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ ఏమవుతుంది? డ్రాయింగ్స్ సార్. డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇంతకుముందు ఏం చెప్పాను? ఓనరే బిజినెస్‌కి డబ్బులు ఇస్తే ఆ ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకోవాలని చెప్పాను. ఓనరే ఓనర్ ఇప్పుడు బిజినెస్ నుంచి విత్డ్రా తన చేసుకుంటే పర్సనల్ యూజ్ డ్రాయింగ్స్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అని చెప్పాను. డ్రాయింగ్స్ అంటే 1,00,000 ఇచ్చాడు బిజినెస్‌కి అప్పు. ఆ 1,00,000 నుంచి ఓనరే బిజినెస్ నుంచి ఒక 50,000 తీసుకున్నాడు తన పర్సనల్ యూజ్ కోసం. అతని పేరేం పేరు? డ్రాయింగ్స్. ఓనర్‌కి మాత్రమే. క్యాపిటల్ డ్రాయింగ్స్ యూనిక్ నేమ్. ఇక రిమైనింగ్ వాళ్ళకు కాదు. ఓకేనా? సో కాబట్టి ఓనరే బిజినెస్ నుంచి తీసుకుంటున్నాడంటే గ్రూప్ ఏం తీసుకోవాలి? డ్రాయింగ్స్ సార్. ఇది డ్రాయింగ్స్ ఐడియా లేదు సార్. క్యాపిటల్ వస్తుంది. సో బిజినెస్ నుంచి క్యాపిటల్ బిజినెస్ నుంచి ఓనరే తీసుకుంటున్నాడు కాబట్టి
బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? పేమెంట్. ఎఫ్ పేమెంట్ F5. ఓకే. సో బిజినెస్కి Yes, sir. ఎక్స్పెన్స్ అంటే ఆటోమేటిక్గా F5 వస్తుంది. ఓకే డన్. నెక్స్ట్ పర్చేజ్. వెంకట్ గారు మీరు చెప్పండి, పర్చేజ్ ఏకి తీసుకోవాలండి? వెంకట్ గారు చెప్పాలి. యా వెరీ గుడ్. పర్చేజ్ అకౌంటే వస్తుంది. యా F9. వెరీ గుడ్ అండి. ఎందుకండి F9 ఎందుకు వస్తుంది చెప్తారా? మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం, అసలు సెకండ్ పార్టీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం. వెరీ గుడ్, సెల్లింగ్ పర్పస్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో మనము మార్కెట్లోకి వెళ్ళి ఒక సప్లయర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అది స్టాక్ అండ్ గూడ్స్ అయితే మాత్రమే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, సో అది మన బిజినెస్కి పర్చేజ్ అవుతుంది గ్రూపు. సో అది F9 అవుతుంది. అసెట్స్ కాదు ఇక్కడ. అసెట్స్ లేకుండా గూడ్స్ అండ్ స్టాక్ అయితే మాత్రమే మనం F9 తీసుకోవాలి. అదే అసెట్స్ అయితే ఫర్దర్ వస్తుంది. ఓకే గుడ్. నెక్స్ట్ అండి సేల్స్ అండి. సేల్ చెప్పండి వెంకట్ గారు. గ్రూప్ ఏమొస్తుంది? సేల్స్ గ్రూప్. యా సేల్స్ వస్తుంది. ఫంక్షన్కి ఏమొస్తుంది? F8. ఓకే వెరీ గుడ్. యా రెంట్ అండి. రెంట్ ఏమొస్తుంది? రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఫంక్షన్ కీస్ ఏమొస్తుందండి? F5. సూపర్. F5 పేమెంట్. యా నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ అండి. ఏ దాంట్లో తీసుకోవాలి గ్రూప్? పర్చేజ్ రిటర్న్ వచ్చేసి పర్చేజెస్ గ్రూప్ F7 జర్నల్. సూపర్. ఎందుకండి F7 తీసుకోవాలి? F7 ఎందుకు తీసుకోవాలి? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే వెరీ గుడ్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే దానికి అర్థం ఏమైనా చెప్పగలరా? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఆ నాన్ క్యాష్ అంటే మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలిగా, అదేంటో చెప్పండి. అసలు ఎందుకు పర్చేజ్ రిటర్న్ చేస్తాం మనము గూడ్స్ని? ఎందువల్ల? ఏ పర్పస్? మనం కొన్న దగ్గర నుంచి ఏమన్నా డ్యామేజ్ అయ్యి వస్తే మనం వాటిని రిటర్న్ చేస్తాం. వెరీ గుడ్. సో మన బిజినెస్ మార్కెట్లోకి వెళ్ళి సప్లయర్స్ దగ్గర నుంచి పైన ఏం చేసింది? పర్చేజ్ చేసింది ఒక 50,000కి. ఆ పర్చేజ్ చేసిన తర్వాత డ్యామేజ్ వచ్చాయి కొన్ని గూడ్స్. కాబట్టి మన బిజినెస్ ఏం చేస్తుంది? ఎవరి దగ్గర అయితే మన బిజినెస్ పర్చేజ్ చేసి ఉంటుందో వారికి మళ్ళీ కూడా ఆ గూడ్స్ని రిటర్న్ చేస్తుంది. సో అందుకు గాను మనము F7లో ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? ఇదే సర్వీస్ వరకు. ఇన్వెంటరీకి వస్తే అవి వేరు. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. యా సూపర్. నెక్స్ట్ డిప్రిసియేషన్ చెప్పండి వెంకట్ గారు. డిప్రిసియేషన్ ఏమొస్తుంది? డిప్రిసియేషన్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. ఫంక్షన్కి ఏమొస్తుంది? ఓచర్కి F7. దీనికి ఏమైనా చెప్పగలరా ఎందుకు వస్తుందో? మనం ఏదన్నా ఆస్తి కొన్నా, ఫర్నిచర్ కొన్నా దాని మీద ఇయర్స్ గడిచే కొద్దీ మనం తరుగుదల తీసేస్తాం. ఎస్ అంటే మన బిజినెస్ కి సంబంధించి కొన్ని అసెట్స్ ని మనం పర్చేజ్ చేసి ఉంటాం. అవి ఏంటి? కంప్యూటర్, ఓకేనా, లేకుంటే ల్యాప్టాప్, ఫర్నిచర్, మెషినరీ, ల్యాండ్, బిల్డింగ్. ఇవి మన ఆఫీస్ యూజ్ కోసం పర్చేజ్ చేసి ఉంటాం. ఆ కొన్న తర్వాత అవి మన బిజినెస్లో యూజ్ చేసుకునే కొద్దీ దాని వాల్యూ తగ్గుతూ వస్తుంది. మొబైల్ కావచ్చు, కారు కావచ్చు, ప్రింటర్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, అవి కొని మన బిజినెస్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ యొక్క అసెట్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. అందుకోసం దాన్ని డిప్రిషియేషన్ అంటారు. ఆ తగ్గేదాన్నే తరుగుదల. సో అది మన బిజినెస్కి ఏంటి? అసెట్స్ మీద తగ్గుతుందంటే అది మనకి నష్టమే కదా. 50,000 పెట్టి పర్చేజ్ చేశారు, మళ్ళీ ఒరిజినల్గా 50,000 పెట్టి ఎవరు కొనరు కదా. 2-3 సంవత్సరాల తర్వాత తరుగుదల తీస్తూ వస్తారు. సో కాబట్టి అది కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కాబట్టి F7లో ఎంటర్ చేసుకోవాలి. సూపర్ అండి. నెక్స్ట్ కుమార్ రెడీ? యా డిస్కౌంట్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. సూపర్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి ఏమొస్తుంది?
F6 సార్. ఓకే, ఎందుకు వస్తుందో చెప్తావా? F6 అంటే సార్ మనకి ఇన్కమ్ వస్తుంది కదా, అమౌంట్ వస్తున్నప్పుడు F6 కదా సార్. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పు. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎప్పుడు వస్తుంది? మన ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు మనం వాళ్ళు మనకి డిస్కౌంట్ ఇస్తారు కదా. సూపర్. సో మనం ఏదైనా ఒక మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు పర్చేజ్ చేసినప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ చెప్తాడు, నువ్వు ఎంత ఇస్తావు? 40 రూపీసే ఇస్తావు. 10% డిస్కౌంట్ ఇస్తాడు. ఆ డిస్కౌంట్ మనకేమవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. ఓకేనా? అలాంటిది మనకి బిజినెస్ కి ఇన్కమ్ కాబట్టి F6 తీసుకోవాలి. సూపర్. నెక్స్ట్ కుమార్, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇది చెప్పు. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సూపర్. FS సార్. అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. వెరీ గుడ్. ఎందుకు వస్తుంది చెప్పది? ఇంట్రెస్ట్ పెయిడ్ ఎందుకు? ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది ఎందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది బిజినెస్ కి? మనం ఒకరికి అమౌంట్ పే చేస్తున్నాం కదా, అవును, ఎక్స్పెన్స్. యా. సో ఎవరి దగ్గర నుంచి నువ్వు అప్పు తెచ్చుకున్నావు, అప్పు తెచ్చుకున్న తర్వాత నువ్వు వాడు ఇంట్రెస్ట్ కట్టకపోతే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఒప్పుకోరు సార్. సో ఇంట్రెస్ట్ పే చేయాలి. పెయిడ్ అంటే ఏంటి? మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ కాబట్టి అది మనకి ఏమవుతుంది? F5 లో ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? సూపర్. నెక్స్ట్ కమిషన్ చెప్పు కుమార్. కమిషన్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వీటి గురించి చెప్పు, ఎందుకు వస్తుందో చెప్పు. మనం ఏదైనా ఒక అంటే ఎవరికి మనం తీసుకున్నప్పుడు నాకు ఇంత ఇస్తావా నువ్వు అనేసి అంటారు కదా, అది మన కమిషన్ ఇంకో పర్సన్ కి ఇవ్వడానికి. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరి దగ్గర ఒక ట్రైనింగ్ సెంటర్ లో కానీ ఎక్కడైనా కానీ 10 మందిని జాయిన్ చేయించావు, వాడు నువ్వు పర్ క్యాండిడేట్ మీద ఇంత కమిషన్ కావాలని అడుగుతావు. సో అలాంటప్పుడు ఇస్తానంటాడు. సో నీది ఒక బిజినెస్. సో నేను నీ దగ్గరికి వచ్చి సంథింగ్ ఏదైనా ఒక వస్తువులు కానీ ఏదైనా నేను బయట ఇది చేశాను నీ తరపున మార్కెటింగ్, నువ్వు నాకేమి ఇస్తావు? కమిషన్ ఇస్తావు పర్ ప్రోడక్ట్ ఇంతేనే. సో అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది, నాకు కమిషన్ ఇవ్వాలి కాబట్టి. సో అది కూడా F5. వెరీ గుడ్. నెక్స్ట్ పవన్, కంప్యూటర్. జస్ట్ కంప్యూటర్ ఉందంటే మనం ఏం ఊహించుకోవాలి? ఫిక్స్డ్ అసెట్. అది మన క్యాష్ కొన్నట్టుగా ఊహించుకోవాలనా, అప్పు కొన్నట్టుగా ఊహించుకోవాలనా? క్యాష్ కొనినట్టుగా ఊహించుకోవాలా లేకుంటే అప్పు కొన్నట్టుగా ఊహించుకోవాలా? జస్ట్ కంప్యూటర్ అంటే యా. సో క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఒక అసెట్ని క్యాష్కి పర్చేజ్ చేస్తున్నామంటే ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? ఒక అసెట్ని క్యాష్కి పర్చేజ్ చేస్తున్నామంటే ఏకి ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక దుకాణానికి వెళ్ళారండి, మొబైల్ తీసుకున్నారు, 20,000 సంబంధించిన మొబైల్ కొన్నారు, 20,000 డబ్బులు ఇచ్చేశారు, వచ్చేసారు. అది నీ బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? చెప్పండి. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? ఏ తీసుకోవాలి ఎక్స్పెన్స్ అంటే పవన్? ఎక్స్పెన్స్ అంటే సార్ పేమెంట్ సార్. పేమెంట్ F5. పర్చేజ్ అనేది తీసుకోకూడదు, రాంగ్ అవుతుంది. పర్చేజ్. ఓకే సార్. అవి మీకు క్లియర్ కట్ గా చెప్తాను లేట్ గా జాయిన్ వాళ్ళకి. సో తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్, సేమ్. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ F5. సో తర్వాత నెక్స్ట్ డిస్కౌంట్ పెయిడ్. వెంకట్ గారు ఏమవుతుందండి డిస్కౌంట్ పెయిడ్? డిస్కౌంట్ పెయిడ్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. చెప్పండి ఎగ్జాంపుల్. ఫంక్షన్ కి ఓచర్ కి ఏం వస్తుంది చెప్పండి? F5 పేమెంట్. సూపర్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు రాజా ట్రేడర్స్. పైన పర్చేజ్ చేసాం కదా, ఇక్కడ మనం కొద్ది రోజుల తర్వాత అతనికి డబ్బులు పే చేస్తున్నాం. ఓకేనా? ఇదేమవుతుంది బిజినెస్ కి? రాజా ట్రేడర్స్ అనేవాడు ఏమవుతాడు చెప్పండి? పర్చేజ్ తీసుకోండి ఎగ్జాంపుల్. సండ్రీ క్రెడిటార్. సూపర్. క్రెడిటార్. యా, సండ్రీ క్రెడిటార్. మనం డబ్బులు పే చేస్తున్నామంటే ఏంకి తీసుకోవాలి? F5 పేమెంట్. వెరీ గుడ్. F5
నెక్స్ట్ అండి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. చెప్పండి ఫంక్షన్కి ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సూపర్. ఎందుకు వస్తుంది చెప్పగలరా? మన వ్యాపార సంస్థ నుంచి దాని అప్పు తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు అప్పు? తర్వాత అప్పు ఎవరు తీసుకున్నారు? ఇచ్చాడు. అప్పు ఎవరు తీసుకున్నారు? బిజినెస్ నుంచి ఓనర్ తీసుకున్నాడు. ఒక 50,000 అప్పు తీసుకున్నాడు కదా, రెండు నెలలు 3 నెలలు యూజ్ చేసుకున్నాడు. మళ్ళీ ఓనర్ బిజినెస్ కి 50,000 ఇస్తే ఒప్పుకుంటుందా బిజినెస్? ఏం చేయాలి? ఓనర్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి. అంటే 50,000కి ఒక 10,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అయింది, 60,000 ఇవ్వాలి బిజినెస్ కి. అప్పుడే బిజినెస్ కి ఏమవుతుంది? 60,000 కాబట్టి 50,000 ఇచ్చింది కాబట్టి ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అది బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఏకి తీసుకోవాలి ఇక్కడ? F6. వెరీ గుడ్, F6 బిజినెస్ కి ఇన్కమ్ కాబట్టి. సూపర్ అండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఏంటో చెప్పండి వెంకట్ గారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్, వెరీ గుడ్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సూపర్. ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్. యా. సో ఏమొస్తుందండి ఫంక్షన్ కి ఓచర్ కి? FI. సూపర్. దీని గురించి చెప్పండి. ఎందుకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ FI వస్తుంది? ఇంట్రెస్ట్ అంటే మనం ఓనరే మన సంస్థకి బయట పర్సన్ గా థర్డ్ పర్సన్ గా అప్పించినట్టు ఊహించుకొని మనం వెరీ గుడ్ దాన్ని బట్టి మూలధనం మీద వడ్డీ కట్టిస్తాం అనమాట. సూపర్. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బు లేదు కదా, అప్పుడు ఓనర్ ఏం చేశాడు? 1 lakh డబ్బులు ఇచ్చాడు బిజినెస్ కి. బిజినెస్ యూజ్ చేసుకుంటుంది బాగుంది. బిజినెస్ మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఓనర్కి 1 lakh ఇస్తే ఒప్పుకుంటాడు ఓనరు? ఒప్పుకోడు. అప్పుడు బిజినెస్ ఏం చేయాలి? ఎంతైతే 1 lakh తీసుకుందో దాని మీద నెల నెల వడ్డీ పే చేయాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ అంటే ఎవరు? ఓనర్. నా పేరు లోకేష్ అనే పేరు రాసుకోకుండా బిజినెస్ అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి. సో బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంటే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటలే లోకేష్ క్యాపిటల్. ఒక ఇంట్రెస్ట్ పే చేయాలి కదా ఓనర్కి, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో అది పేమెంట్ లో తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అండి వెంకట్ గారు చెప్పండి. సేల్స్ రిటర్న్ సేల్స్ లో. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F8. యా, గుడ్. బ్యాడ్ డెబ్ట్స్ అండర్ గ్రూప్ అండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. చెప్పండి బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి? రాని బాకీల కింద తీసేసేది. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? పేమెంట్ F6. పేమెంట్ FI. యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో కస్టమర్ కి సేల్ చేసాము వస్తువులు, వాడు 6 months లోపల డబ్బులు ఇస్తా అని చెప్పాడు, ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం? బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపెట్టుకుంటాం. వాడు ఇంకా ఇవ్వడు అనేసి, ఇవ్వడు అంతే. మనం ఏం చేస్తాం? అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి FI. తర్వాత ఇన్సూరెన్స్. ఒక బిజినెస్ పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కట్టుకుంటా ఉండాలి, ఏదంటే ఫ్యూచర్ లో ఏమైనా జరగచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్ కడతా ఉంటే డబ్బులన్నా వస్తుంది కొంచెం. ఓకేనా? సో అది చెప్పండి. ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఏంటి వెంకట్ గారు? లోన్స్ అడ్వాన్స్ లో తీసుకోవాలనా లేకపోతే ఎట్లా సార్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. మనం కడుతున్న రోజులు మనకి అది ఎక్స్పెన్సే కదా. ఓకే. అంటే లోన్స్ అడ్వాన్స్ కింద మాక్సిమం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటారు. ఓకేనా? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎప్పుడంటే మనం ఎవరికైనా అప్పు ఇస్తే, ఇక్కడ అప్పు ఇవ్వట్లా. ఓకే, అప్పు కాదు ఇక్కడ ఇచ్చేది, మనం కడుతున్నాం ఫ్యూచర్ లో ఇది అవుతుంది అనేసి. ఓకేనా? ప్రీమియం అమౌంట్ ఇప్పుడు మనకి రిసిప్ట్ లో వేసుకోవాలి. ఎస్. తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. పవన్. ఎలక్ట్రిసిటీ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. సూపర్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? పేమెంట్ సార్. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. సూపర్. నువ్వు చెప్పమా, నీకేమైనా ఐడియా వస్తే. ఫంక్షన్ కి ఏమొస్తుందమ్మా? ఇది కూడా పేమెంట్ సార్. FI.
వెరీ గుడ్. ఇది ఎక్కడ జరుగుతుంది ఎక్స్పెన్స్? ఆఫీస్లోనా, ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీ సార్, వెరీ గుడ్. ఫ్యాక్టరీ. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్, ఇది చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. సూపర్. ఫంక్షన్కి ఎఫ్ఐ సార్. సూపర్. నెక్స్ట్ పోస్టేజ్. పోస్టేజ్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సూపర్. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఎఫ్ఐ సార్. సూపర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్. ఓకే చెప్పండి వెంకట్ గారు, ఎందుకు అవుతుంది చెప్పండి ఇన్కమ్? వేరే వేరే వ్యాపారంలో మనం పెట్టుబడి పెడతాము. సూపర్. దాని మీద మనకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు లేదా మనకి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఇన్కమ్ గా భావిస్తాం. సూపర్. ఫంక్షన్ కి ఏమొస్తుందండి? F6 సార్. F6. సో మన బిజినెస్ కాకుండా సెకండ్ అంటే మార్కెట్లో వాళ్ళ బిజినెస్ లో మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎందుకు చేస్తాం? ఊరికనే చేస్తామా? చేయంగా ఇంట్రెస్ట్ కోసం చేస్తాం. ఆ బిజినెస్ లో పెడతాం, లాస్ రావచ్చు, ఇన్కమ్ రావచ్చు. ఇన్కమ్ వస్తే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం లాస్ అయితే రాదు, మ్యాక్సిమం లిటిల్ బిట్. ఓకేనా? నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అంటే మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు 2-3 బ్యాంక్స్లో అకౌంట్ ఉండాలి. సో మనము విత్డ్రా చేసుకుంటూ ఉంటాం, డిపాజిట్ చేస్తూ ఉంటాం. సో బ్యాంక్ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్. సూపర్. బ్యాంక్ బ్యాంక్ అకౌంట్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? కాంట్రా F4 సార్. సూపర్ అండి. నెక్స్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్, ఇది పెట్టి క్యాష్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. ఏం తీసుకోవాలి వెంకట్ గారు? క్యాష్ అకౌంట్. క్యాష్ ఇన్ హ్యాండ్ లేదా కరెంట్ అసెట్స్. ఓకే, కరెంట్ అసెట్. కరెంట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అని తీసుకోవచ్చు. ఫంక్షన్కి ఏమొస్తుంది? క్యాష్ టు పెట్టి క్యాష్. F4 సార్. కాంట్రాక్ట్. F4. సూపర్. సో తర్వాత ఫర్నిచర్. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ సార్. సూపర్. ఫంక్షన్కి పేమెంట్. సూపర్. మెషినరీ ఆర్ క్రెడిట్, అప్పుకు పర్చేజ్ చేసాం. ఫంక్షన్కి ఏమొస్తుంది? ఫిక్స్డ్. ఫంక్షన్కి చెప్పండి ఏమొస్తుంది? ఒక అసెట్, పేమెంట్. ఒక అసెట్ ని అప్పుకు పర్చేజ్ చేస్తే ఏకి తీసుకోవాలి? జనరల్ అకౌంట్ F7. సూపర్. ఓకేనా? తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏం తీసుకోవాలి? గ్రూప్ లోన్స్ అండ్ లయబిలిటీస్. సూపర్. లోన్స్ అండ్ లయబిలిటీస్. లైఫ్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? ఉంది కాబట్టి F6. సూపర్. లోన్ గివెన్ టు ఆర్కే ట్రేడర్స్, ఇదేం తీసుకోవాలి? లోన్స్ అడ్వాన్స్ సార్. సూపర్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఆర్కే ట్రేడర్స్. యా. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? లీబిలిటీస్ కాదు, అడ్వాన్సెస్. ఏంకి తీసుకోవాలి? మనం ఇస్తున్నామంటే లోను F5. వెరీ గుడ్. పేమెంట్. యా. సో మన బిజినెస్ మార్కెట్లో సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకుంటే, అది బ్యాంకులు కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళ పేరు వచ్చిందా లోన్స్ అండ్ లైబిలిటీ. ఓకేనా? వాడు ఇస్తున్నాడు కదా సార్, వాడు సప్లైర్ అవుతాడు కదా సార్ అనేది కాదు, వాడు పర్చేజ్ చేయట్లా, లోన్ తీసుకుంటున్నాం, వాడు ఇస్తున్నాడు. సో అది మనకి లయబిలిటీ అవుతుంది. మనం ఎప్పుడైతే మనకి ఇవ్వాల్సిందే. ఓకేనా వాళ్ళకి? సో కాబట్టి దాన్ని మనం F6 అంటాం. మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇస్తే, సో అది తీసుకునే పర్సన్ని లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో తీసుకోవాలి. ఓకేనా? దాన్ని F5 అంటారు. ఓకేనా? ఇవి గైస్ మనము ఈ 3 days చెప్పుకున్న బేసిక్ క్లాస్ ఏవైతే ఉన్నాయో వీటి మీదే హోప్ క్లియర్ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ 3 days బేసిక్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ రోల్ మెయింటైన్ చేస్తుంది టాలీలో. ఇవి మీరు కరెక్ట్గా చేసి ఉంటే అక్కడ ఎంట్రీస్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ క్లాస్ ఇంపార్టెంట్, సెకండ్ క్లాస్ ఇంపార్టెంట్, థర్డ్ క్లాస్ ఇంపార్టెంట్. ఫంక్షన్ కీస్ వెరీ 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 ఇంపార్టెంట్. నిన్న ఇచ్చిన మీకు హోంవర్క్లో ఎక్కడైనా ఏ ఎంట్రీ అయినా మీకు అండర్స్టాండ్ అవ్వలేదా? నేను చెప్పిన ఎంట్రీస్ కాకుండా ఇంకా 4 ప్రాబ్లమ్స్కి ఇవి ఏమైనా అండర్స్టాండ్ అవ్వలేదా? చెప్పండి.
ఎనీబడి? వెంకట్ గారు, పవన్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. యా, రిమైనింగ్ Yes. పర్సన్స్ దత్తాత్రేయ రాలేదు ఈరోజు. నో డౌట్స్. యా, జయశ్రీ రాలేదు, సమ్ సిక్ ప్రాబ్లం అని చెప్పింది. ఓకే, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ కుమార్, ఎనీ డౌట్స్? నో సార్. యా, డన్. రిమైనింగ్ పర్సన్స్ 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు న్యూ పర్సన్స్. సో కంటిన్యూ అవుతారు టుడే నుంచి. ఓకే మా, సో ఇది గైస్, ఈ బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ గ్రూప్ కానీ ఓచర్ కానీ అర్థం అవ్వలేదా పర్టికులర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఎక్కడైనా డౌట్ ఉందా రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా? ఎక్కడైనా డౌట్ ఉందా? పవన్, వెంకటరెడ్డి గారు అండ్ కుమార్, వరలక్ష్మి, లక్ష్మీదేవి గారు, అర్థమైందా అండి క్లాసు? ఇవి అర్థమైంది సార్. యా, లాస్ట్ 3 days చెప్పిన క్లాసెస్ అండి ఇవి. ఓకేనా? సో వీటిని డిస్కస్ చేస్తున్నాం. సో అది ఎందుకంటే వితౌట్ ఈ బేసిక్ క్లాస్ లేకుండా మనకు అర్థం అవ్వదు, ఎంట్రీస్ ముందుకు వెళ్ళలేం. సో కాబట్టి ఈ 3 days చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 days క్లాసెస్కి నేను ఒక స్మాల్ టెస్ట్ కండక్ట్ చేశాను ఈరోజు. సో టుమారో నేను సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, ఓకేనా, మనము ఎలా అనేసి టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి వరకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మెటీరియల్స్ ఈరోజు మీకు మెయిల్ చేస్తాను. ఓకేనా? వీలైతే ప్రింట్ తీసుకోండి, లేదంటే సిస్టంలో అలాగే పెట్టుకొని చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ మెటీరియల్ సెండ్ చేస్తాను. ఓకేనా? సో అది. సో సాయి పని చెప్పమ్మా, ఏం డౌట్స్ ఉన్నాయో చెప్పండి. సార్ జర్నల్ గురించి అర్థం కాలేదు. యా, మీకు ఇంకా 3 days క్లాస్ జరగాలిగా, అప్పుడు అవి అంటే నేను చూసాను. యా, ఓకే సార్. ఫస్ట్ క్లాస్ అర్థమైందా? ఫస్ట్ క్లాస్ విన్నారా నీట్గా? విన్నాను సార్. యా, సో చెప్తాను చూడండి. జర్నల్ అంటే ఏంటంటే వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇవి జరిగిపోయి ఉంటాయి. అసెట్ కొనింటారు, పర్చేజ్ చేసింటారు, సేల్ చేసింటారు. పర్చేజ్ చేశారు కదా, సో సంవత్సరం పెరిగే కొద్దీ ఒక అసెట్ కొన్న తర్వాత సంవత్సరం పెరిగే కొద్దీ దాని మీద అసెట్ వాల్యూ తగ్గుతా వస్తుంది. ఆ తగ్గుతా వచ్చేదాన్నే డిప్రిసియేషన్ అంటారు. ఇప్పుడు మీరు బంగారు కొనింటారు, ఒక 5 సంవత్సరాలు యూజ్ చేసింటారు, మళ్ళీ కొత్త రకం బంగారు వచ్చింటుంది. మీరు కొన్న రేటుకి ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు కదా. సో దాని మీద తరుగుదల తీస్తారు కదా, దాన్నే డిప్రిసియేషన్ అంటారు. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్, ఇట్లా వీటి మీద అసెట్స్ మీద తీస్తారు డిప్రిసియేషన్ని. ఓకేనా? తర్వాత మీరు పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అన్నారు. ప్రేమ్ కుమార్ నుంచి కొంత స్టాక్ పర్చేజ్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ వచ్చింది. నువ్వు కొన్న పర్సన్కే కదా మళ్ళీ రిటర్న్ చేస్తావు, పర్చేజ్ రిటర్న్. కానీ డబ్బులు ఇవ్వరు అక్కడ. ఏదైనా ఒకటి స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ వస్తే స్టాక్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, కానీ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. అందుకోసం దీన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. మీరు ఒక 10,000 సరుకు నష్టం జరిగింది, 10,000 సరుకు మళ్ళీ పంపిస్తారు వాళ్ళు, డబ్బులు మాత్రం రిటర్న్ ఇవ్వరు. ఓకేనా? తర్వాత సేల్స్ చేశారు, కస్టమర్కి సేల్ చేశారు, కొంత సరుకు డ్యామేజ్ వచ్చింది కస్టమర్కి. కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు. నీకు ఎంత సరుకు అయితే చెడిపోయి ఉంటుందో అంతే సరుకుని మళ్ళీ మీరు రిటర్న్ చేస్తారు అతనికి. సో వీటినే F7 జర్నల్ అంటారు. ఇది సర్వీస్ వర్క్. ఓకేనా? ఇన్వెంటరీ అనేది తర్వాత క్లాస్లో మీకు అర్థమవుతుంది రాను రాను. ఓకే, హోప్ క్లియర్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఓకే, ఇక రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ డౌట్ ఉంటే అడగండి. సార్ అది మెటీరియల్ బుక్స్ పంపిస్తారా లేకపోతే ఏంటి సార్? లేదండి, ఓకేనా, ప్రింట్ మీరే తీసుకోవాలి.